10 రోజులు హార్మోజ్ జలసంధి మూసివేయబడి అందరూ అంటున్నారు చమురు సమస్య అని. కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజంగా ప్రమాదంలో ఉన్నది విన్నారంటే మీరు షాక్ అవుతారు. మీకు ఒక విషయం చెప్తాను, ఎక్కడా విని ఉండరు మీరు ఇది. ప్రపంచంలో తయారయ్యే సల్ఫర్లో 92% చమురు మరియు గ్యాస్ శుద్ధి చేసేటప్పుడు వస్తుంది. సల్ఫర్ నుండి తయారవుతుంది సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏదో చిన్న రసాయనం అనుకుంటున్నారా? లేదు, అది భూమి మీద అత్యంత ఎక్కువగా తయారయ్యే రసాయనంలో ఒకటి. ప్లాస్టిక్ కంటే ఎక్కువ, ఇంకా స్టీల్ కంటే ఎక్కువ తయారవుతుంది. మరి దీని అవసరం ఏంటంటే, ఈ యాసిడ్ లేకుండా మన భూమిలో నుండి రాగిని తీయలేం. రాగి లేకుండా కోబాల్ట్ తీయలేం. కోబాల్ట్ లేకుండా ఒక్క ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ తయారవ్వదు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ తయారవ్వదు. ప్రపంచంలో ఏ డేటా సెంటర్, ఏ ఏఐ కానీ పని చెయ్యదు. అన్నీ ఒక చిన్న జలసంధి మీద ఆధారపడ్డాయి. కేవలం ఇది 35 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న జలసంధి. ఆగండి, ఇంకా ఉంది. ఖతార్ దేశం తైవాన్కు అవసరమయ్యే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లోని 30% ఈ జలసంధి గుండా పంపిస్తుంది. తైవాన్లో ఇప్పుడు ఎంత నిల్వ ఉందో తెలుసా? 11 రోజులు మాత్రమే. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, తైవాన్ మనకేం సంబంధం అని. చెప్తాను. టీఎస్ఎంసీ అనే ఒక పెద్ద కంపెనీ ప్రపంచంలోనే 90% అత్యాధునిక చిప్స్ తయారు చేస్తుంది. ఈ ఫోన్లో ఉన్న చిప్, మీ కారులో ఉన్న చిప్, మీరు వాడే ప్రతి ఏఐలో ఉన్న చిప్ అన్నీ తైవాన్లోనే తయారవుతున్నాయి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ తైవాన్కి అందందే. అక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి కాదు. విద్యుత్ ఉత్పత్తి అవ్వలేదు అంటే చిప్స్ లేవు. చిప్స్ లేదంటే ఇంటర్నెట్ లేదు, టెక్నాలజీ లేదు, ప్రపంచం ఆగిపోతుంది. మనం ఆ స్థితికి 11 రోజుల దూరంలో ఉన్నాం. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆహారం సంక్షోభంకి సంబంధించి ఇప్పుడు మాట్లాడదాం. ఆహారం గురించి 800 కోట్ల మందిని బతికించే విషయం గురించి. ప్రపంచవ్యాప్తంగా నైట్రోజన్ ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థంలో 33% హార్మోజ్ జలసంధి గుండా వెళ్తాయి. ఇప్పుడు నైట్రోజన్ లేదంటే ఎరువు లేదు. ఎరువులు లేవంటే పంట లేదు. పంట లేదంటే 400 కోట్ల మందికి ఆహారం లేదు. ఇది భయపెట్టడానికి చెప్పడం లేదు. ఇది సరఫరా గొలుసు గణితం. ఈ విషయాలు మీ స్నేహితులకు, కుటుంబానికి షేర్ చేయండి. సాంకేతిక, ఆహారం, శక్తి మూడిట్లో ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తుంది? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ. టెక్ సింప్లిఫై.